హాయ్ ఫ్రెండ్స్. హలో. నేను మీ రమ్యశ్రీని. మేమైతే ఇప్పుడు తిరుమలలో ఉన్నాము. మేము ఎవ్రీ ఇయర్ కూడా తిరుమల వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం అయితే చేసుకోవడం జరిగేది. కానీ ఏమైందో ఏమో 2 ఇయర్స్ నుంచి మాకు తిరుమల వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడానికి కుదరట్లేదు. 2023 దాకా కూడా మేము స్వామివారి దర్శనం చేసుకున్నాము తిరుమల వచ్చి. కానీ 2024, 25లో రావడానికి కుదరలేదు. నేను తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్ల వెంకటేశ్వర స్వామి రానివ్వట్లేదేమో అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు స్వామివారి దయ వల్ల 2026లో తిరుమల వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం అయితే జరిగింది. ఓన్లీ ఎప్పటికైనా స్వామివారి నా యందు దయించి నన్ను కరుణించి తిరుమల వచ్చి ఆయన దర్శనం చేసుకునేలా చేసుకున్నారని చాలా ఆనందంగా ఉంది నాకైతే. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదే స్వామివారి పుష్కరిణి. ఈ యొక్క స్వామివారి పుష్కరిణి అంతా కూడా చాలా మహిమ గలది. ఈ స్వామివారి పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల మనకున్న భయాలు, స్ట్రెస్, ఆందోళనలు, స్ట్రగుల్స్ అన్నీ కూడా దూరం అయ్యి మనకంతా మంచి జరుగుతుంది. ఈ యొక్క మొత్తం వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికి తెలియదులేండి, అందరికీ తెలుసు తిరుమల అంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ యొక్క స్వామివారి పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల నాకున్న భయాలు, ఆందోళనలు, స్ట్రగుల్స్, నేను పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా దూరం అయ్యి నాకు శారీరకంగా, మానసికంగా కూడా చాలా ఆనందం పొందినట్టుంది ఫ్రెండ్స్ నాకైతే. ఇప్పటి నుంచి నాకు అన్ని మంచి రోజులే అనిపిస్తుంది. స్వామివారి దయ నాపై ఉందని నేను నమ్ముతున్నాను. అంతా మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే స్వామివారి పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల, స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల నాకున్న భయాలు, ఆందోళనలు, స్ట్రగుల్స్ అన్నీ కూడా దూరం అయ్యి నాకంతా ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ అంతా కూడా బాగుంటుందని నమ్ముతున్నాను. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ తిరుమల. చూడండి ఎంత బాగుందో కదా. నాకు వీలైనంత మటుకు నేను వీడియోస్ పెడుతున్నాను. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఆ స్వామివారి పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల నాకున్న ఆందోళనలు, మానసిక ఇబ్బందులు, స్ట్రగుల్స్ అన్నీ దూరం అయ్యి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. నేను మీ రమ్యశ్రీ.